చట్టాలకి లోబడే హైడ్రా వెళ్తుందా? తప్పకుండా చట్టానికి లోబడే ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకని ఇంకా వెనక్కి తగ్గుతున్నారు? రైట్. మీరు ఫాతిమా కాలేజ్ ఒకటే ఎందుకు అడుగుతున్నాం మనం? నేను ఎందుకు చాలా కాలేజెస్ ఉంటాయి, ఉంటాయి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ కాదు, చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. Yes. ఫాతిమా కాలేజ్లో అక్కడ మీరు చూస్తే గనక 10,000 మంది ముస్లిం యువతి ముస్లిం మహిళలు చదువుకుంటున్నారు. చదువుకుంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళు రేపు ఏంటంటే సొసైటీకి ముస్లిమ్స్ అనేది మన దగ్గర కూడా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళు. Yes. సో వాళ్ళు దే ఆర్ మెనీ ఆఫ్ దమ్ ఆర్ పావర్టీలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్లో వాళ్ళు లైక్ ఎస్సీసు బీసీసు ఇట్లా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా ఒక ప్రధానమైన కమ్యూనిటీ. సో వీళ్ళని పావర్టీ నుంచి దీని నుంచి తీసుకురావాలంటే కనుక చదువు చాలా ఇంపార్టెంట్. Yes. సో నేను ఒక ఫాతిమా కాలేజ్ దాన్ని ఒక సపోజ్ వేరే ఒక కన్వెన్షన్ హాల్ ఉందనుకోండి, దాన్ని రెండుగా చూస్తాను. ఇది పిల్లల చదువు కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేస్తున్నది అది. అలా అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళ మీద మేము ఏమైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాం అంటే గుమ్మరుకు దోలాలో మొత్తం డిమాలిష్ చేసి గుమ్మరుకు దోలా చెరువులో 18-20 ఎకరాలు ఉన్న చెరువులో ఆ చెరువులో బిల్డింగ్లు ఉంటే ఎమ్మెల్సీ వాళ్ళని కొలగొట్టాం. అట్లానే చాంద్రాయనగుట్టలో కొంత కార్పొరేటర్స్ కట్టినటువంటి షాపులు అట్లాంటి కూడా అవన్నీ కూడా మొత్తం డిమాలిష్ చేసాం. అది జస్ట్ ఆ ప్రాపర్టీసే 100 కోట్లలో రిట్రీవ్ చేసాం. అప్పుడు మీరు చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి, కూల్చలేదు. అప్పుడు విచక్షణ ఉంది, కొంత క్లారిటీ లోపించింది. కానీ అప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి. అడిగారు అనమాట, కాలర్స్ అడిగారు, సార్ మేము 50 లక్షలు మేము అడ్వాన్స్ పే చేసాం, మరి ఎట్లా చేస్తాం? సో ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు, వేల కోట్లు మనీ అడ్వాన్స్ పే చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళి ఇక్కడ నువ్వు కట్టొద్దంటే కనుక ఆ మనీ రిటర్న్ ఎవడిస్తాడు, లేకపోతే దానివల్ల ఇవ్వకపోతే కనుక లాస్ ఎవడు భరిస్తాడు? ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు వెంటనే ఈ రోజు నుంచి వచ్చాం రేపటి నుంచి ఇదే రూల్ అనే దానికన్నా ఇది సిస్టమ్ గవర్నమెంట్ అందుకోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఇచ్చారు స్టేట్మెంట్స్. హైడ్రా ఆవిర్భావం ముందు ఏమైనా పర్మిషన్ ఇస్తే అన్నింటినీ హానర్ చేస్తాం. బట్ హైడ్రా తర్వాత ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వరు.